పరిషత్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు సదరు బూత్లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేసిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు చూడతారు. మొత్తం కట్టలు చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తారు. ఒక రౌండ్లో 1000 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి 2 రౌండ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి ఎంపీటీసీ అభ్యర్థి 2 కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని ఎస్ఈసీ సూచించింది. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని విప్పి అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ఎదుటే పరిశీలిస్తారు. ఏవైనా అభ్యంతరాలున్నా బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఎస్ఈసీ స్పష్టం చేసింది. సాయంత్రం 5 గంటల వరకు పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక నల్గొండ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. శ్రీరాఘవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏదైతే మొదటిసారిగా ఎంపీటీసీ కౌంటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం తర్వాత జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా 8 గంటలకు వెళ్ళి ప్రారంభమైన కౌంటింగ్ లో ఇక్కడ వివిధ గ్రామాల నుంచి అభ్యర్థుల యొక్క బండిల్స్ కట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒక్క బండిల్ 50 బండిల్ అక్కడ కట్టడంతో ఇంకా కౌంటింగ్ కు పూర్తి స్థాయి వచ్చేందుకు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బండిల్స్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అప్పుడు మొదలవుతుంది. ఏదైతే గ్రామాల్లో ఓటు తక్కువ ఉన్నటువంటి కట్టంగూరు మండలంలోని ఒక గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా ఇంకొక మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది కస్తాల గ్రామంలో. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కానీ ఈ యొక్క వేగవంతమైన తర్వాత బండి ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఓట్ల లెక్కించే అవకాశం ఉంది. దాని తర్వాత ఎంపీటీసీలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత జెడ్పీటీసీల ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. చిరాగ్, కిరణ్, చెప్పండి, మరి ముందంజలో ఎవరు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 2 కూడా కాంగ్రెస్ పార్టీ సాధించింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు బలమైన నాయకులు ఉండడం వల్ల వారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడం కనిపించింది. గత ఎన్నికల్లో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే గెలిచారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా కుందూరు జానారెడ్డి వీరందరూ కూడా ఓడిపోవడంతో ఆ యొక్క ప్రభావం ప్రస్తుతంగా కనిపిస్తుంది. తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంట్ స్థానాల్లో గెలవడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో పునర్జీవం పోసుకున్నట్లయింది. అయితే ఫలితాలు మాత్రం చెరువు పార్టీలకు ఉద్యోగంగా సమానంగా వచ్చే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా సాయంత్రం 4 గంటల తర్వాత పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ గెలుస్తుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికార జడ్పీ స్థానాల్లో గెలుచుకుంటుందా అనేది మరికొంత సేపు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఫలితాల వివరాలు ఎప్పటికప్పుడు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఫలితాల సందర్భంగా అభ్యర్థులు, వారి అభిమానులు ర్యాలీలు నిర్వహించకుండా ఎస్ఈసీ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు తీరును ఎస్ఈసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇవాళ సాయంత్రం ఫలితాలు ప్రకటించాక ఈ నెల 7న ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 8న జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకు